హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కార్తిక్, హైకోర్ట్ అడ్వకేట్. సో బేసిక్గా మగవాళ్ళు వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళకి పుట్టబోయే పిల్లల్ని కానీ ఒక మంచి బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి, ఫైనాన్షియల్గా ఒక కంఫర్టబుల్ స్టేజ్లో కూర్చోబెట్టాలి, ఒక ఫైనాన్షియల్ స్టేటస్ స్టెబిలిటీ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో అహర్నిశలు కష్టపడుతూ రాత్రి పగలు తేడా లేకుండా ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీని క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉంటే, అలాంటి సందర్భాల్లో భార్యలు గనక వేరే ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తని పక్కన పెట్టేసి పుట్టిన పిల్లల్ని లెక్క చేయకుండా భర్త మీద, భర్త యొక్క తల్లిదండ్రుల మీద లేనిపోని తప్పుడు 498A కేసులు, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస కేసులు, మెయింటెనెన్స్ కేసులు ఫైల్ చేస్తే ఆ సిచ్యువేషన్స్లో నుంచి మగవాళ్ళు ఎలా బయటపడాలి, ఆ కేసుల్లో నుంచి ఎలా బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఒక ఫ్రెష్ లైఫ్ బిగిన్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో మేము డీల్ చేసినటువంటి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్, ఒక కేసుతో ఎలా డీల్ చేసాము ఇలాంటి సిచ్యువేషన్ అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇది వచ్చేసి 2022లో మన క్లయింట్కి అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిందండి. ఈ బిలాంగ్స్ టు గుంటూరు. వాళ్ళు గుంటూరు వాస్తవ్యులు. అయితే హస్బెండ్ యొక్క అంటే మన క్లయింట్ యొక్క పేరెంట్స్, ఫాదర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తారు. వాళ్ళకి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులతో పాటు ఆయనకంటూ స్వతహాగా సంపాదించుకున్న ఆస్తులు కూడా చాలానే ఉన్నాయి. అండ్ అబ్బాయి కూడా అబ్రాడ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఆయనకి కూడా మంచి ఇన్కమ్, గుడ్ శాలరీ వస్తుంది, గుడ్ ఎర్నర్. ఆయనకి 2022లో అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత ఆ మ్యారేజ్ టైంలో అతను పర్మిషన్ తీసుకొని జాబ్లో, ఆఫీస్లో ఇండియాకి రావటం, ఒక 1 month అరౌండ్ ఉండి మ్యారేజ్ కావచ్చు, రిమైనింగ్ థింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు USA వెళ్ళిపోవడం జరిగింది ఆయన. అయితే ఆయన అబ్రాడ్లో ఉన్న టైంలోనే ఈ మన క్లయింట్కి మన క్లయింట్ వాళ్ళ పేరెంట్స్కి ఉన్నది ఒకడే కొడుకు అండ్ వచ్చింది కూడా ఒకే ఒక్క కోడలు. ఎలాగో కొడుకు మా పక్కన ఉండట్లేదు ఈ వయసులో, పెద్ద వయసులో, వచ్చిన కోడలన్న కూతురులాగా మా పక్కన ఉండాలి అన్న కోరికతో వచ్చిన కోడల్ని అపురూపంగా బంగారు బొమ్మలా చూసుకున్నారండి. ఇది వాస్తవం. ఆమెకి ఎలాంటి కష్టం కలిగించకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఏది అడిగితే అది, ఏది కావాలంటే అది అప్పటికప్పుడు అరేంజ్ చేస్తూ ఒక ప్రిన్సెస్లా ట్రీట్ చేసేవాళ్ళు ఆ అమ్మాయి నా ఇంట్లో. ఆ అమ్మాయి బిగినింగ్లో అంతా బాగానే కొంతకాలం సాగింది. ఆ అమ్మాయి లేటర్ కన్సీవ్ అవటం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత 7th monthలో యాక్చువల్గా బీయింగ్ మెన్, ఒక మగాడు ఎప్పుడూ ప్రాక్టికల్గానే ఆలోచిస్తాడు. అతను కూడా, మన క్లయింట్ కూడా అదే ఈ కేసులో. ఇప్పుడు 7th monthకి శ్రీమంతం ఫంక్షన్ చేద్దాం డిసైడ్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ప్రపోజల్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఆఫ్ అవర్ క్లయింట్. అమ్మాయి యొక్క విష్ కాదు, అమ్మాయి యొక్క పేరెంట్స్ ఫోర్స్ చేసి తెచ్చింది కాదు, జస్ట్ మన క్లయింట్ యొక్క పేరెంట్స్ యొక్క విష్ అనమాట. ఉన్నది ఒకటే పిల్ల ఇంట్లో, కూతురైన కోడలైన ఈమెనే కదా, ఇంత సంపాదించుకున్నాం, ఇన్ని డబ్బులు, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఏం చేసుకుంటాం అంటే అదే తగలబెట్టేసుకుందాం అనే ఉద్దేశంతో కాదు, సెలబ్రేట్ చేసుకోవాలి. దే వాంట్ టు సెలబ్రేట్ ఎవ్రీ మైన్యూట్ ఈవెంట్, ఎవ్రీ సింగిల్ ఈవెంట్. ఆ ఉద్దేశంతో శ్రీమంతం ఫంక్షన్ అరేంజ్ చేయటం. ఆ శ్రీమంతం ఫంక్షన్కి కూడా హస్బెండ్ ఇలా ఆలోచించాడు ఫస్ట్. అంటే ఇది అతను మన ఆఫీస్కి వచ్చినప్పుడు మన సీనియర్తో చెప్పిన డిస్కషన్ అండి ఇదంతా కూడా. ఇప్పుడు 7th monthలో శ్రీమంతంకి అటెండ్ అవ్వాలా, లేకపోతే మళ్ళీ 9th monthలో డెలివరీ అవుతుంది కదా అప్పుడే అటెండ్ అవ్వాలా అని ఆలోచిస్తూ కూడా, సరే ఏదైతే అదేంది, ముందు శ్రీమంతం టైంలో వైఫ్కి పక్కనగా ఉండాలి. ఎప్పుడు కూడా వైఫ్కి శ్రీమంతం అనేది కావచ్చు, డెలివరీ అనేది కావచ్చు, ది బిగ్ ఈవెంట్స్ అండి ఇన్ ఎ ఉమెన్ లైఫ్. ఆ టైంలో మోరల్గా హస్బెండ్ యొక్క సపోర్ట్ ఉండాలి. హస్బెండ్ యొక్క తోడు ఉంటే, పక్కన ఉంటే ఆనందం ఆ అమ్మాయికి నిజంగా దాన్ని వెలకట్టలేమన్నమాట. అలాంటి అది అతను అర్థం చేసుకొని 7th monthలో శ్రీమంతం ఫంక్షన్కి అటెండ్ అవ్వటం, అక్కడ లీవ్ తీసుకొని మరి, అండ్ వాళ్ళు ఒక కాస్ట్లీగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు, రిలేటివ్స్ అందరినీ గ్యాదర్ చేసుకున్నారు. ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అతను బ్యాక్ టు అబ్రాడ్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత డెలివరీ టైంకి అమ్మాయి వాళ్ళ అమ్మ పుట్టింటికి వెళ్ళటం, అక్కడ ఆ టైంకి అన్ఫార్చునేట్లీ మన క్లయింట్కి అబ్రాడ్లో ఒక కొత్త ప్రాజెక్ట్ తగలటం వల్ల లీవ్ దొరకలేదు రావడానికి. పాపం లీవ్ దొరకపోయేసరికి అతను డెలివరీకి అటెండ్ అవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ టైంలో.
డెలివరీకి అటెండ్ అవ్వలేకపోతే దాన్ని కూడా అర్థం చేసుకోలేకుండా ఈ కేసులో ఈ ఉమెన్ అంటే ఈ కంప్లైనెంట్, నువ్వు డెలివరీ టైంలో కూడా నా పక్కన లేవు, శ్రీమంతానికి వచ్చావు కానీ డెలివరీకి రాలేదు, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అనే ఒక చిన్న ఆలోచనతో సరే డెలివరీ దగ్గర నుంచి కరెక్ట్గా 6 నెలలు అంటే పుట్టిన బాబుకి అన్నప్రాసన జరిగే వరకు కూడా పుట్టింట్లోనే కంటిన్యూ అయింది, అత్తవారింటికి రాలేదు. ఎప్పుడు వస్తావు అని అడిగితేనేమో నేను వస్తానులే, నువ్వు కూడా లేవు కదా, నేను ఒక్కదాన్ని ఎందుకు ఇక్కడ అంటే మా అమ్మ నాన్నతో హ్యాపీగా ఉంటుంది, అత్త మామ కావాలంటే ఇక్కడికి రమ్మని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా నన్ను అని చెప్పింది. సరే దాన్ని కూడా హస్బెండ్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని అంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఇంకొన్నాళ్ళు ఉంటుందిలే అంట అని చెప్పని కన్విన్స్ చేయడం జరిగింది. ఈ టైం స్పాన్ లో ఏం జరిగిందంటే అతని హస్బెండ్ శ్రీమంతం ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆమెకి గోల్డ్ జ్యువెలరీస్ తో పాటుగా ఒక ఇంపోర్టెడ్ ఫారెన్ మొబైల్ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది విత్ హిజ్ ఓన్ సిమ్ కార్డ్. అతనికి సంబంధించిన అతని ప్రూఫ్ మీద ఉన్న సిమ్ కార్డ్ తో ప్రజెంట్ చేస్తాడు. ఆ మొబైల్లో అతనికి సంబంధించిన మెయిల్ ఐడి క్రెడెన్షియల్స్ అన్ని లాగిన్ లో ఉంటాయి. ఈ అమ్మాయి అంటే ఎప్పుడైతే కన్సీవ్ అయిందో అప్పటి నుంచి కూడా రెగ్యులర్ చెకప్స్ కి రెగ్యులర్ గా హాస్పిటల్ కి అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ క్రమంలో ఆమెకి అతను ఎవరైతే ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ తో పరిచయం ఏర్పడింది. అది బిగినింగ్ లో పరిచయం లాగే ఉంది, కానీ ఎప్పుడైతే డెలివరీ అయినా కూడా హస్బెండ్ రాకపోవడం, అమ్మాయి మైండ్ లో నువ్వు డెలివరీ కూడా రాలేదు, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందా అనే ఒక డౌట్ పెట్టుకొని వితౌట్ ఎనీ రీజన్ అసలు కారణం లేకుండా కొంచెం కూడా అర్థం చేసుకోకుండా హస్బెండ్ యొక్క సిచ్యువేషన్ ని ఆ డౌట్ తో ఆ డాక్టర్ తో ఏర్పడిన పరిచయాన్ని కాస్త ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ గా డెవలప్ చేసుకొని వాళ్ళిద్దరూ ఇంకా చెప్పకూడదులేండి, ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో ఉండి అతను కూడా కొంచెం కూడా బుద్ధి లేదు, నేను ఒక ఇంటి భార్యని, నేను ఒక మనిషికి భార్యని, నేను ఒక బిడ్డ తల్లిని అని చెప్పి ఆ ఆడదానికి కూడా సిగ్గులేదు కొంచెం కూడా. ఇద్దరు బరి తెగించేసి మరి రిలేషన్ కంటిన్యూ చేయటం మొదలు పెట్టారు వాళ్ళు. అయితే ఈ స్పాన్ లో ఈ పీరియడ్ లో ఏం జరిగిందంటే ప్రతిసారి కూడా వైఫ్ హస్బెండ్ దగ్గర నుంచి నాకు అమౌంట్ కావాలి, సో అండ్ సో పర్చేస్ చేయాలి, సో అండ్ సో షాపింగ్ చేయాలి అని చెప్పి లంసమ్ గా హస్బెండ్ దగ్గర నుంచి అమౌంట్స్ తీసుకోవడం, ఆ అమౌంట్స్ ని కారణం లేకుండా ఆ డాక్టర్ కి గోల్డ్ జ్యువెలరీస్ అని ఎక్స్పెన్సివ్ యాక్సెసరీస్ అని చెప్పని ఇలా ప్రజెంట్ చేయడం చేస్తూ వచ్చేది. ఎప్పుడైతే హస్బెండ్ నువ్వు ఇంకా చాలు ఈ పుట్టింట్లో ఉన్నది, మా ఇంటికి వచ్చేసి అత్తమామ దగ్గరికి ఉండాలి కదా, ఇది పద్ధతి కాదు, చాలా గ్యాప్ వచ్చేసింది అని చెప్పి అన్నాడు. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే నువ్వే రా ఇక్కడికి, అబ్రాడ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇండియాలో ఉండిపో నాతో పాటు అని ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య. అది అలా పెరిగి సరే నువ్వు రాకపోతే నేను ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి హస్బెండ్ మన ద్వారాగా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోసం ఒక పిటిషన్ ఫైల్ చేయటం, నువ్వు నా మీదే పిటిషన్ ఫైల్ చేస్తావా అని చెప్పి. అంటే ఎప్పుడైతే ఇలా హస్బెండ్ మధ్య హస్బెండ్ ఒక పిటిషన్ ఇనిషియేట్ చేశాడో ఇమీడియట్ గా ఆ అమ్మాయికి హస్బెండ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ హెల్ప్ అంతా కూడా ఒక్కసారిగా కట్టేలైపోయింది. ఆ పిచ్చిలో అమ్మాయికి ఏం చేయాలో తెలియక సరే నేను కాపురానికి రాను, ఏం రాను, నేను ఎలా డబ్బులు తీసుకోవాలో నాకు తెలిసి నీ దగ్గర నుంచి అని చెప్పి ఇమీడియట్ గా హస్బెండ్ యొక్క పేరెంట్స్ మీద లేనిపోని ఎలిగేషన్స్ చేస్తూ గృహహింస కేసు, 498A కేసు, అలాగే డౌరీ హెరాస్మెంట్ కేసు ఫైల్ చేసింది. నన్ను డౌరీ అడుగుతున్నారు, అడిషనల్ డౌరీ అడుగుతున్నారు అని చెప్పి. యాక్చువల్ గా అడిగింది ఈ అమ్మాయి డబ్బులు కావాలి అని. ఇతను ఎప్పుడు డబ్బుల విషయంలో అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నది ఏం లేదు, ఇవ్వమని డిమాండ్ చేసింది కూడా ఏం లేదు. తప్పుడు కేసు ఫైల్ చేసింది సింపుల్ గా, ఆ చట్టం నా చేతిలో ఉంది కదా, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ ఏం చెప్పినా జరుగుతుంది కదా అని చెప్పి ధైర్యంతో ఆ డాక్టర్ ఇచ్చిన సలహాతో వెళ్ళి ఇలాంటి కేసులు ఫైల్ చేసింది. దెన్ లేటర్ మేము ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇలా జరుగుకుంటూ వచ్చినాయి అని చెప్పినప్పుడు మా సీనియర్ ఒక మాట అన్నారు, అంటే ఇలాంటివి రెగ్యులర్ గా మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఒక ఉమెన్ సడన్ గా ఇలా టర్న్ అవుట్ అయిపోయింది అంటే దాని వెనక్కి ఇంకొక రీజన్ ఖచ్చితంగా మేబీ అయితే అమ్మాయికి హెల్త్ రీజన్స్ లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఇన్వాల్వ్ అయితేనే ఇలా బిహేవ్ చేస్తారని వీ నో వెరీ వెల్. కాబట్టి మా సీనియర్ ఆయనకు ఒక మాట చెప్పడం జరిగింది, ఆ అమ్మాయికి సంబంధించిన ఫోన్ చార్ట్స్ ఏమన్నా మీరు తెలుసుకోగలరా అంటే అప్పుడు హస్బెండ్ మనకు షేర్ చేశారు. దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్, సిమ్ కార్డ్స్ అన్ని నా పేరు మీదే ఉన్నాయి, నా లాగిన్ ఐడీసే ఉన్నాయంటే బై టేకింగ్ సమ్ టెక్నికల్ నాలెడ్జ్ తో ఆ ఫోన్ లో ఆ అమ్మాయి ఏదైతే డాక్టర్ తో కాన్వర్సేషన్ చేస్తుందో, డాక్టర్ తో చాటింగ్ చేస్తుందో అదంతా రిట్రీవ్ చేయగలిగాడు. బేసింగ్ ఆన్ దాట్ మేము ఈ అమ్మాయి అడల్టరీలో ఉందని ప్రూవ్ చేసి ఎవ్రీ టైం హస్బెండ్ అమ్మాయి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్సాక్షన్సే తప్ప ఎప్పుడూ కూడా డబ్బులు కావాలని అమ్మాయి అడిగిన మాటే తప్ప అబ్బాయి ఎప్పుడు డబ్బులు తీసుకురా, కట్నం తీసుకురా, డాక్యుమెంట్స్ తీసుకురా అని అడిగిన సందర్భాలు లేవు. సో అవన్నీ బేస్ చేసుకొని విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 5 నెలల్లో ఆ కేసుని క్వాష్ చేయించామండి, ఆవిడ పెట్టినటువంటి తప్పుడు కేసుని. సో ఈ విధంగా ఈ కేసులోంచి భర్తను సేవ్ చేయగలిగాము.
ఇన్ కేస్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఒక తప్పుడు కేసులు ఫైల్ చేయబడి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్ గా మీకు అందుబాటులో ఉంటే అది నేనే పర్సనల్ గా టేకప్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఐ కెన్ గైడ్ యూ. మీకు ఎలా ఫార్వర్డ్ చేసుకోవాలి, ఎలా ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ స్టేజ్ లో ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఐ కెన్ గైడ్ యూ కంప్లీట్లీ. మా టీం కావచ్చు, మా సీనియర్ కావచ్చు, ఇలాంటి టైప్ ఆఫ్ కేసెస్ డీల్ చేయడంలో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండి. సో మీరు ఎలాంటి వర్రీస్ అవ్వద్దు, కేసు పెట్టారు కదా అని చెప్పి డిప్రెస్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవడం, అమ్మాయి అడిగింది కదా అని చెప్పి ఎంత కావాలంటే అంత కాంపెన్సేషన్స్ ఇచ్చేయడం, ఇది విచిత్రం. ఈ కేసులో ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ కేసులు ఫైల్ చేసిందో దాంతో పాటుగా నాకు ఎలిమోనీ కావాలి, నేను డివోర్స్ ఇవ్వను కానీ నేను నీతో కాపురం చేయను కానీ నాకు ఎలిమోనీ కావాలని చెప్పి 2 crore డిమాండ్ చేసింది ఒక కేసులో. అంటే ప్రాపర్టీ అనమాట, ప్రాపర్టీలో షేర్ క్లెయిమ్ చేయబోయింది ఒక పిటిషన్ ద్వారాగా. అండ్ ఆ హైకోర్టులో క్వాష్మెంట్ అయినటువంటి ఆర్డర్ కాపీని తీసుకొని లోయర్ కోర్టులో సబ్మిట్ చేసి అమ్మాయి అడల్టరీలో ఉందని ప్రూవ్ చేసి ఆ అమ్మాయి ఏదైతే క్లెయిమ్ చేసిందో ప్రాపర్టీలో షేర్ అది కూడా అమ్మాయికి రానియకుండా హస్బెండ్ ని సేవ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు చివరికి తప్పు తెలుసుకొని అమ్మాయి కాళ్ళ దారానికి వచ్చి సరే నేను తప్పు చేశాను, తెలియక చేశాను, నన్ను క్షమించండి, తిరిగి మీతో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నన్ను రానివ్వండి అని చెప్పి వాళ్ళ అత్తయ్యని అండ్ మన క్లయింట్ని రిక్వెస్ట్ చేస్తే ఈ విషయం వాళ్ళు మనకు షేర్ చేశారు. ఏం చేయమంటారు, మీ సలహా చెప్పండి, ఇందులోంచి మీరే బయటపడేశారు, మీరే ఏదో ఒకటి సలహా ఇవ్వండి, సజెస్ట్ చేయండి అని చెప్తే మా సీనియర్ ఒకటే మాట అన్నారు. ఇప్పుడు ఏ అడ్వకేట్ కూడా కాపురాలు కూలిపోవాలి, కాపురాలు తెంచేయాలని ఆలోచించరండి. ఒక కలిసి ఉండలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, కలిసి ఉంటే కొట్టుకోవడం, గొడవలు పడడం, ఒక వృద్ధిలోకి రాలేకపోవడం లాంటి సిచ్యువేషన్స్ ఉంటే తప్ప ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకుంటారు. బికాజ్ ఆ పిల్లల భవిష్యత్ ఏంటనేది మాకు తెలుసండి, ఎలా ఉంటది ఒక పేరెంట్ సపోర్ట్ లేకపోతే ఒక చైల్డ్ ఫ్యూచర్ అనేది మాకు తెలుసు. కాబట్టి మా సీనియర్ ఒక మాట అన్నారు, ఒక్కసారి మీరు థింక్ చేసుకోండి, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మీకు సమ్మతం అయితే, మీకు ఇష్టం ఉంటే జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా ఆ అమ్మాయి మీద మీకు నమ్మకం కలిగితే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని ఒక సజెషన్ ఇచ్చారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, మనకు కూడా తెలియదు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. మీకు ఇది నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. బికాజ్ ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ కష్టాల్లో ఉన్న ఒక్కడికి రీచ్ అయినా, ఆ ఒక్కడు ఇలాంటి కష్టాల్లోంచి బాధల్లోంచి బయటపడితే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి లేదు. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్.